మ్మ్. ఈరోజు మన ముందున్న ఈ భారీ మెడికల్ నోట్స్ ఫార్మకాలజీ టెక్స్ట్ బుక్స్ చూస్తుంటే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవును. ఇవి చూస్తుంటేనే ఒక రకమైన భయం, ఆశ్చర్యం ఒకేసారి కలుగుతాయి కదా. ఖచ్చితంగా. సాధారణంగా మనం ఏదైనా వైద్య పరీక్షల గురించి మాట్లాడేటప్పుడు అందులో ఒక ఇంజనీరింగ్ లాంటి ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం. నిజమే. అంటే ఒక ఎముక విరిగితే ఎక్స్రే తీయగానే అందులో తెల్లటి గీత స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇదిగో ఇక్కడ విరిగింది అని డాక్టర్లు సులభంగా చెప్పేస్తారు. అబ్బా అవును. ఎముకల విషయంలో అది ఒక బైనరీ విషయం అన్నమాట. విరిగింది లేదా విరగలేదు, చాలా సింపుల్. అవును. కానీ ఈరోజు మనం తీసుకున్న ఈ ఆధారాలు మానవ నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ గురించి వివరిస్తున్నాయి. ఈ విశ్లేషణ మొదలు పెట్టగానే ఆ ఎక్స్రే మెషిన్ ఖచ్చితత్వం అంతా మాయమైపోయినట్లు అనిపిస్తుంది కదా. 100కి 100 పాళ్ళు నిజం. మన కళ్ల ముందున్నది అత్యంత సంక్లిష్టమైన, చాలా లోతైన ఒక నెట్వర్క్. ఇది ఎముకల్లాగా కనిపెట్టగలిగేది కాదు. సరిగ్గా చెప్పారు. అందుకే ఈరోజు ఈ సమాచారం ఆధారంగా మనం ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఈ నాడీ వ్యవస్థ కణాల స్థాయిలో ఎంత సూక్ష్మంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. ఖచ్చితంగా. అంతేకాకుండా ఆ వైరింగ్ అదుపు తప్పి మెదడులో పెద్ద విద్యుత్ తుఫానుల్లాంటి మూర్ఛవ్యాధులు సీజర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందో కూడా ఇందులో ఉంది. మరియు వాటిని చక్కదిద్దడానికి వాడే మందుల వల్ల శరీరంలో ఇంకెలాంటి అనూహ్య మార్పులొస్తాయో కూడా చర్చిద్దాం. సరే, ముందుగా అసలు ఈ వైరింగ్ దగ్గరే మొదలు పెడదాం. తప్పకుండా. ఒక నరం అంటే ఒక నర్వ్ అనేది సమాచారాన్ని తీసుకువెళ్లే ఒక పొడవైన హైవే అనుకుందాం. దారి అయితే ఉంది, కానీ అసలు సిగ్నల్స్ని మోసుకువెళ్లే ఆ వాహనాలేమిటి? అదొక అద్భుతమైన మెకానిజం అని చెప్పాలి. కణాల లోపల ఆ వాహనాలు అనబడే వాటిలో అత్యంత ముఖ్యమైనది కైనెసిన్. కైనెసిన్, ఓహో. దీన్ని మైక్రోట్యూబ్యూల్ అసోసియేటెడ్ మోటార్ ప్రోటీన్ అంటారు. ఇదెలా ఉంటుందంటే కణం లోపల మైక్రోట్యూబ్యూల్స్ అనేవి ఒక తాడులాగా లేదా పట్టాల్లాగా పరుచుకుని ఉంటాయి. అంటే రైల్వే ట్రాక్స్ లాగానా? అవును, సరిగ్గా రైల్వే ట్రాక్స్ లాగనే. ఈ కైనెసిన్కి 2 చిన్న కాళ్లలాంటి నిర్మాణాలుంటాయి. ఆ పట్టాల మీదేది అక్షరాల నడుచుకుంటూ వెళుతుంది. వావ్! అంటే ఒక సూక్ష్మమైన రోబోట్ కణం లోపల నడుస్తోందనమాట. అవును. వినడానికి సైన్స్ ఫిక్షన్లా ఉన్నా ఇదే నిజం. మరి దానికి ఇంధనం ఎక్కడ్నుందొస్తుంది? పైగా అది ఖాళీగా నడవదు గదా, ఏమైనా మోసుకువెళ్తుందా? ఖచ్చితంగా మోసుకువెళ్తుంది. ఇది న్యూరో ట్రాన్స్మిటర్లు రసాయన సందేశాలున్న చిన్న చిన్న సంచులను వెసికిల్స్ అంటారు గదా, వాటిని వీపు మీద వేసుకుని మోసుకువెళ్తుంది. ఓహో, డెలివరీ బాయ్ లాగా. అదే. కణం పైభాగం నుండి కింది భాగానికి యాక్సాన్ల ద్వారా సినాప్టిక్ టెర్మినల్స్కు తీసుకువెళ్తుంది. దీన్నే మనం యాంటీరోగ్రిడ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. సరే, మరి దాని ఇంధనం గురించి? ఇంధనం అంటారా? మన బండికి పెట్రోల్ ఎలాగో ఈ కైనిసిన్ నడవడానికి ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే అణువుల శక్తి కావాలన్నమాట. ఇదంతా వింటుంటే కణం లోపల సరుకు రవాణా లాంటిదే అని అర్థమవుతోంది. కానీ నరాల మధ్య సమాచారం కరెంటులాగా ప్రవహిస్తోందని చదివాను కదా, అదెలా సాధ్యమవుతోంది? అవును. ఈ రసాయనాలు కరెంటునెలా పుట్టిస్తాయి? ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా దాగి ఉంది. కణాల పొర బయట మరియు లోపల ఉండే అయాన్ల మధ్య జరిగే ఒక యుద్ధం లాంటిది ఇది. అయాన్ల యుద్ధమా? ముఖ్యంగా సోడియం మరియు పొటాషియం అయాన్లు. కణం విశ్రాంతిగా ఉన్నప్పుడు దాన్ని రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ అంటారు. ఓకే. ఎప్పుడైతే ఒక సిగ్నల్ పంపాలో కణ పొర మీద ఉండే వోల్టేజ్ గేటెడ్ సోడియం ఛానల్స్ అకస్మాత్తుగా తెరుచుకుంటాయి. అంటే ఒక నైట్ క్లబ్ బయట ఉన్న బౌన్సర్లు అకస్మాత్తుగా గేట్లు తెరిచినట్లనమాట. అబ్బా, భలే పోల్చారు. అవును. అప్పుడు బయట ఉన్న సోడియం అయాన్లు భారీగా కణంలోకి చొచ్చుకొని వస్తాయా? సరిగ్గా చెప్పారు. ఈ సోడియం అయాన్లు లోపలికి దూసుకురావడాన్ని డీపోలరైజేషన్ అంటారు. కణంలోకి ఒక్కసారిగా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? బౌన్సర్లు గేట్లు మూసేస్తారా? అవును. వెంటనే సోడియం ఛానల్స్ మూసుకుపోయి వేరే గేట్లు అనగా వోల్టేజ్ గేటెడ్ పొటాషియం ఛానల్స్ తెరుచుకుంటాయి. అప్పుడు కణం లోపల ఉన్న పొటాషియం అయాన్లు బయటకు వెళ్ళిపోతాయి. ఓహో, దీన్నే రీపోలరైజేషన్ అంటారేమో కదా? ఖచ్చితంగా, దీన్నే రీపోలరైజేషన్ అంటారు. ఈ దశలో పొటాషియం అయాన్ పర్మియబిలిటీ బయటకు వెళ్లే స్వేచ్ఛ అత్యధికంగా ఉంటుంది. ఈ వోల్టేజ్ పెరిగి తగ్గగానే మనం యాక్షన్ పొటెన్షియల్ అంటాము. అద్భుతం. ఈ ఎలక్ట్రికల్ వేవ్
ఒక నరం చివరికి అంటే యాక్సాన్ టెర్మినల్కు చేరుకున్నప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? అక్కడ నరాల మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. అవును. ఆ గ్యాప్నే సెనాప్స్ అంటారు. ఈ యాక్షన్ పొటెన్షియల్ చివరికి చేరుకోగానే వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్స్ తెరుచుకుంటాయి. ఓకే, ఇప్పుడు కాల్షియం వంతనమాట. అవును. కాల్షియం లోపలికి రావడం ఇక్కడ అత్యంత కీలకం. ఈ కాల్షియం లోపలికి వస్తేనే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ కైనసిన్ తీసుకొచ్చిన న్యూరోట్రాన్స్మిటర్ సంచులు వెళ్లి కణపు పొరకు అతుక్కుంటాయి. ఓహో, అత్తుకుని ఆ గ్యాప్లోకి వదులుతాయా? అదే. తమలోని రసాయనాలను ఆ సినాప్టిక్ కెఫ్ట్లోకి వదులుతాయి. కాల్షియం లేకపోతే ఈ మొత్తం సమాచార ప్రసారం అక్కడికక్కడే ఆగిపోతుంది. ఇది వింటుంటే ఈ వైరింగ్ ఎంత కాంప్లెక్స్గా ఉందో అర్థమవుతోంది. సరే, ఒక నరం ఎలా పనిచేస్తుందో తెలిసింది, కానీ ఒక ప్రధాన వ్యవస్థగా ఇది ఎలా అనుసంధానమవుతోంది? అంటే ఏ విధంగా? ఉదాహరణకు, మన కళ్ళు మూసుకున్నా కూడా మన కాళ్ళు ఎక్కడుందో మనకు తెలుస్తుంది కదా. ఒక టెక్స్ట్ మెసేజ్ లాంటి సమాచారం వెన్నుపాముకి ఎలా వెళుతుంది? ఇక్కడే మెడికల్ టెక్స్ట్ బుక్స్లో డార్సల్ కాలమ్స్ గురించి చాలా వివరంగా చెప్తారు. ఇవి వెన్నుపాము వెనుక భాగంలో ఉండే ప్రధాన వైరింగ్ కేబుల్స్ లాంటివన్నమాట. ఓకే. ఇవి ప్రధానంగా 3 రకాల సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి: వైబ్రేషన్, ప్రోప్రియోసెప్షన్ మరియు తేలికపాటి స్పర్శ అంటే లైట్ టచ్. ప్రోప్రియోసెప్షన్ అంటే చూడకుండానే మన శరీర భాగాలు ఎక్కడున్నాయో తెలుసుకునే సామర్థ్యం కదా. ఖచ్చితంగా. మరి ఈ వైరింగ్ కేబుల్సు కాళ్లకి చేతులకి వేరువేరుగా ఉంటాయా? అవును. దీని ప్రకృతి చాలా తెలివిగా డిజైన్ చేసింది. కింది అవయవాల నుండి అంటే కాళ్ల నుండి వచ్చే సమాచారం వెన్నుపాములో లోపలివైపు ఉండే గ్రాసిల్ ఫాసిక్యులస్ అనే దారి ద్వారా ప్రయాణిస్తుంది. ఓహో, కాళ్లకి ఒక దారి, మరి ఈ చేతులకి? పై అవయవాల నుండి అనగా చేతుల నుండి వచ్చే సమాచారం దాని పక్కనే బయటివైపు ఉండే క్యూనియేట్ ఫాసిక్యులస్ ద్వారా మెదడుకు చేరుతుంది. భలేగా ఉంది. మరి ఈ కేబుల్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో డాక్టర్లు ఎలా కనిపెడతారు? మనం మొదట్లో ఎక్స్రేల గురించి మాట్లాడుకున్నాం, కానీ నరాల సెన్సిటివిటీని ఎక్స్రేలో చూడలేం కదా. చూడలేము. అందుకే న్యూరాలజిస్టులు ఒక అద్భుతమైన క్లినికల్ పరీక్ష చేస్తారు. దాన్ని రాంబర్గ్ టెస్ట్ అంటారు. రాంబర్గ్ టెస్ట్ అదెలా చేస్తారు? ఇందులో రోగిని కాళ్లు దగ్గరగా పెట్టి కళ్ళు మూసుకుని నిలబడమని చెబుతారు. మన శరీర బ్యాలెన్స్ని 3 వ్యవస్థలు కంట్రోల్ చేస్తాయి: కళ్ళు, చెవి లోపలి భాగం మరియు మన కాళ్లలోని డార్సల్ కాలమ్స్. ఓకే, అంటే కళ్ళు తెరిచి ఉన్నప్పుడు చూపు బ్యాలెన్స్ చూసుకుంటుంది. అవును. కళ్ళు మూసుకున్నప్పుడు కేవలం ఆ నరాల మీద ఆధారపడాలి కదా. ఒకవేళ ఆ నరాలు దెబ్బతింటే రోగి అటూ ఇటూ ఊగిపోయి పడిపోతాడు. అబ్బా. దీన్నే సెన్సరీ అటాక్సియా అంటారు. ఇది టేబ్స్ డార్సాలిస్ లాంటి నరాల ఇన్ఫెక్షన్ వల్ల గానీ లేదా విటమిన్ B12 లోపం వల్ల పెరిఫెరల్ నరాలు దెబ్బతినడం వల్ల గానీ వస్తుందన్నమాట. ఇదంతా శరీరానికి సంబంధించి వెన్నుపాము ఉంది కనుక ఇదంతా జరుగుతోంది. మరి మన తల, ముఖం విషయానికొస్తే ఇక్కడికి వెన్నుపాము రాదు కదా. ముఖంలో స్పర్శ, నమలడం ఇవన్నీ ఎలా జరుగుతాయి? ముఖానికి అత్యంత కీలకమైనది ట్రైజెమినల్ నర్వ్. ఇది నేరుగా మెదడులోని బ్రెయిన్ స్టెమ్ నుండి వస్తుంది. ముఖ్యంగా మిడ్పాన్స్లోని మిడిల్ సెరెబెలార్ పెడంకిల్ వద్ద ఉద్భవిస్తుంది. ఓకే, అంటే డైరెక్ట్ బ్రెయిన్ కనెక్షన్. అవును. ఒకవేళ ఏ కారణం చేతనైనా యాంటీరియర్ మీడియల్ పాన్స్ వద్ద రక్త ప్రసరణ ఆగిపోయి ఇన్ఫాక్షన్ వస్తే ఆ వైరింగ్ అంతా కట్టయిపోతుంది. అప్పుడేమవుతుంది? అప్పుడు ఇప్సిలాట్రల్ కార్టికోస్పైనల్, కార్టికోబల్బా ట్రాక్ట్స్ దెబ్బతిని మాట ముద్దగా రావడం అంటే డిసార్థ్రియా అంటారు. మరియు శరీరంలో వ్యతిరేక దిశలో పక్షవాతం, ముఖం కింది భాగం వంకరపోవడం జరుగుతాయి. బాబోయ్, ఈ ట్రైజెమినల్ నర్వుకు సంబంధించిన వైరింగ్ పుర్రెలో నుండి ఎలా బయటకు వస్తుందో రీసెర్చ్ నోట్స్లో చాలా కాంప్లెక్స్గా ఇచ్చారు. ఆ దారుల గురించి కొంచెం వివరిస్తారా? పుర్రె ఒక మూసి ఉన్న గట్టి పట్టేలాంటిది కదా. నరాలు బయటకు రావడానికి ప్రకృతి అందులో కొన్ని చిన్న సొరంగాలను ఏర్పరిచింది. ఉదాహరణకు దీని 3వ శాఖ అయిన మాండిబ్యులర్ బ్రాంచ్. అంటే V3 అంటారు కదా, అదేనా? అవును. అది పుర్రెలోని ఫొరామిన్ ఓవాలే అనే రంధ్రం ద్వారా బయటకు వస్తోంది. మనం ఆహారాన్ని గట్టిగా నమలడానికి ఉపయోగపడే కండరాలకు మాసెటర్, టెరిగాయిడ్స్, టెంపోరాలిస్ అంటారు కదా, వాటికి ఇదే కనెక్షన్ ఇస్తుంది. ఓహో, నమలడం దీని పనేనా? అంతేకాదు, నాలుక ముందు 2/3 వంతు భాగంలో కేవలం సాధారణ స్పర్శను కూడా ఇదే అందిస్తుంది. వేడి, చలి లాంటివి అన్నమాట.
ఒక్క నిమిషం ఆగండి. నాలుక అనగానే ముందుగా రుచి కదా గుర్తుకు వచ్చేది. ఆ రుచి సిగ్నల్స్ కూడా ఈ నరమే తీసుకువెళ్తుందా? ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నాలుక ముందు 23 వంతు సాధారణ స్పర్శను మాత్రమే ట్రైజెమినల్ నర్వ్ చూసుకుంటుంది. ఓకే. కానీ రుచికి సంబంధించిన సిగ్నల్స్ మాత్రం ఫేషియల్ నర్వ్లోని కార్డా టింపానీ అనే మరో ప్రత్యేకమైన బ్రాంచ్ ద్వారా మెదడుకు చేరుతాయి. ఇవి రెండు వేరువేరు కేబుల్స్. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మరి మన బుగ్గలు, దవడ భాగం గురించి డెంటిస్టులు ఇంజెక్షన్ ఇచ్చేదెక్కడ? ఆ ప్రాంతానికి ట్రైజెమినల్ నర్వ్లోనే రెండవ శాఖ అంటే V2 మాక్సిలరీ బ్రాంచ్ కనెక్షన్ ఇస్తుంది. ఇది ఫొరామెన్ రొటెండం ద్వారా బయటకొచ్చి టెరిగో పైలటైన్ ఫోసా మీదుగా వెళ్లి చివరగా ఇన్ఫ్రా ఆర్బిటల్ ఫొరామెన్ అనే రంధ్రం ద్వారా ముఖంలోకి వస్తుంది. ఈ ఇన్ఫ్రా ఆర్బిటల్ ఫొరామెన్ అనేది సరిగ్గా మన కంటికి కింద చెంప భాగంలో ఉంటుంది. డెంటిస్టులు అనెస్థీషియా ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా ఈ రంధ్రం దగ్గరే సూదితో నర్వ్ బ్లాక్ చేస్తారు. ఓహో. ఇప్పుడు ఆ వైరింగ్ మొత్తం టెంపరరీగా ఆగిపోతుందన్నమాట. ఈ వైరింగ్ అంతా నిజంగా ఒక అద్భుతమైన కంప్యూటర్లా ఉంది. అవును కదా. ఇదే బ్రెయిన్ స్టెమ్లో మనకు తెలియకుండానే జరిగే శ్వాస లాంటివి కూడా కంట్రోల్ అవుతాయా? ఖచ్చితంగా. పాంటైన్ మరియు మెడ్యులరీ రెస్పిరేటరీ సెంటర్స్ అనేవి మన శ్వాసను ఆటోమేటిక్గా నియంత్రిస్తాయి. ఒకవేళ నెలలు నిండకుండా పుట్టిన శిశువులలో చూస్తే వాళ్ళలో ఇవి డెవలప్ అయి ఉండవు కదా? సరిగ్గా చెప్పారు. అపరిపక్వంగా ఉంటాయి. దానివల్ల వాళ్ల మెదడు అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవాలి అనే సిగ్నల్ పంపడం మర్చిపోతుంది. దాన్నే యాప్నియా ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటారు. ఈ కంట్రోల్ సెంటర్స్ వ్యవస్థ ఎంత సున్నితమైనదో అర్థమవుతోంది. ఇప్పుడు అసలైన ప్రశ్నలోకి వద్దాం. ఈ సోడియం, పొటాషియం బౌన్సర్లు గట్టి తప్పినా లేదా ఒకేసారి లక్షలాది నరాలు ఓవర్లోడ్ అయి ఫైర్ అయినా ఏమవుతుంది? అబ్బా, అది చాలా తీవ్రమైన పరిస్థితి. మెదడులో ఒక పెద్ద ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగితే వచ్చే పరిస్థితి ఏమిటో వివరించండి. ఎలక్ట్రికల్ తుఫానులనే మనం మూర్ఛ వ్యాధులు లేదా సీజర్స్ అంటాము. వీటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇవి ఎక్కడ మొదలవుతున్నాయి అనేదాన్ని బట్టి వీటిని వర్గీకరిస్తారు. ఓకే. ఉదాహరణకు ఫోకల్ ఆన్సెట్ సీజర్స్. ఇవి మెదడులోని ఒక సెరెబ్రల్ హెమిస్ఫియర్లో ఒక నిర్దిష్ట భాగంలో మాత్రమే మొదలవుతాయి. గతంలో వచ్చిన స్ట్రోక్ వల్ల మచ్చపడటం గాని లేదా అక్కడ కణితి అంటే నియోప్లాజం ఉంటం గాని దీనికి కారణం కావచ్చు. ఒక మెదడు భాగంలోనే షార్ట్ సర్క్యూట్ అయితే రోగికి అది ఎలా తెలుస్తుంది? వారు స్పృహలోనే ఉంటారా? అది రెండు విధాలుగా జరగవచ్చు. కొంతమంది చుట్టూ జరుగుతున్నది గమనిస్తూనే ఉంటారు. దీన్ని రిటైన్డ్ అవేర్నెస్ అంటారు. కానీ వారి శరీరంలో ఒక భాగం వారి నియంత్రణలో ఉండదు. మరికొందరిలో స్పృహ ఉండదు. దీన్ని ఇంపేర్డ్ అవేర్నెస్ అంటారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన మెకానిజం ఉంది. ఈ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ ఒకవేళ మెదడులోని ప్రైమరీ సొమాటోసెన్సరీ కార్టెక్స్లో మొదలైతే, అంటే పోస్ట్ సెంట్రల్ గైరస్లో కదా? అవును. అక్కడ మొదలైతే రోగికి మెదడుకు వ్యతిరేక దిశలో ఉన్న శరీర భాగంలో అంటే కాంట్రలాటరల్గా అకస్మాత్తుగా తీవ్రమైన తిమ్మిరి లేదా స్పర్శ కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఓహో. అంటే మూర్ఛనగానే కిందపడి కొట్టుకోవడం మాత్రమే కాదు, ఇలా కంటికి కనిపించని సెన్సరీ సీజర్స్ కూడా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా. అయితే ఇది నెమ్మదిగా రెండు వైపులా వ్యాపిస్తే అప్పుడు బైలేటరల్ టానిక్ క్లానిక్ సీజర్గా మారి మనిషి కింద పడిపోతాడు. అంటే ఒక గదిలో అగ్నిప్రమాదం జరిగి అది మెల్లగా ఇల్లంతా వ్యాపించడం లాంటిది. అలా కాకుండా ఒకేసారి ఇల్లంతా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉందా? 100% ఉంది. వాటిని జనరలైజ్డ్ ఆన్సెట్ సీజర్స్ అంటారు. ఇవి మెదడు రెండు వైపులా ఏకకాలంలో పుట్టుకొస్తాయి. దీనికి ఉదాహరణ ఏమైనా ఉందా? దీనికొక క్లాసిక్ ఉదాహరణ యాబ్సెన్స్ సీజర్స్. ఇవి చాలా విచిత్రంగా ఉంటాయి. సాధారణంగా చిన్నపిల్లల్లో వస్తాయి. పిల్లాడు ఏదైనా మాట్లాడుతూనో ఆడుకుంటూనో అకస్మాత్తుగా ఫ్రీజ్ అయిపోతాడు. అబ్బా, అవునా? క్షణకాలం పాటు స్పృహ కోల్పోయి శూన్యంలోకి చూస్తాడు. సెకండ్ల వ్యవధిలో ఆ ఎలక్ట్రికల్ స్ట్రోమ్ ఆగిపోతుంది. పిల్లాడు మళ్లీ మామూలుగా ఆడుకోవడం మొదలుపెడతాడు. ఆ సమయంలో మెదడులో ఏం జరుగుతుందో స్కాన్లో తెలుస్తుందా? ఈ సమయంలో బ్రెయిన్ వేవ్స్ రికార్డ్ చేస్తే అందులో ఖచ్చితంగా 3 హెర్ట్జ్ స్పైక్ వేవ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అంటే సెకనికి సరిగ్గా 3 సార్లు మెదడులో అలలు వస్తాయన్నమాట. దీనికి ఇథోసుక్సిమైడ్ అనే మందు మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రిపోర్ట్స్లో టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ గురించి చాలా డీటెయిల్గా ఉంది. మూర్ఛ వచ్చే ముందు వాళ్లకి ముందుగానే ఒక సిగ్నల్ వస్తుందట, ఏదో లేని వాసనలొస్తాయట. అదెలా సాధ్యం? చాలా లాజికల్ ప్రశ్న అడిగారు. దీన్నే ఆరా అంటారు. మెదడులోని టెంపోరల్ లోబ్ భాగం
వాసనలను మరియు ఎమోషన్స్ను ప్రాసెస్ చేస్తుంది. ఓకే. ఆ భాగంలో సీజర్ మొదలైనప్పుడు ఆ న్యూరాన్స్ తప్పుగా ఫైర్ అయ్యి లేని వాసనలు వస్తున్నట్లు భ్రమను కల్పిస్తాయి. దీన్నే ఆల్ఫాక్టరీ హాల్యూసినేషన్స్ అంటారు. లేదా కడుపులో విపరీతమైన భయం లాంటి అసౌకర్యం కలుగుతుంది. దీని కారణం ఏంటసలు? ప్రధాన కారణం హిప్పోకాంపల్ స్క్లెరోసిస్. అంటే హిప్పోకాంపస్ అనే భాగంలో న్యూరాన్లు దెబ్బతిని మచ్చపడటం. మైక్రోస్కోప్లో పరిశీలిస్తే అక్కడ న్యూరాన్లు చనిపోయి వాటి స్థానంలో రియాక్టివ్ గ్లియోసిస్ అంటే ఆస్ట్రోసైట్లు అనే సహాయక కణాలు విపరీతంగా పెరిగిపోయి కనిపిస్తాయి. ఓహో. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాల్యంలో వచ్చే జ్వరపు మూర్ఛలకు మరియు పెద్దయ్యాక వచ్చే ఈ టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీకి లింక్ ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే బాల్యంలో వచ్చే జ్వరపమూర్ఛలు. జ్వరం వచ్చినప్పుడు పిల్లల మెదడు కణాలు ఆ వేడి తట్టుకోలేక షార్ట్ సర్క్యూట్ అవుతాయా? దాదాపుగా అంతే. ఇది 6 నెలల నుండి 5 ఏళ్ల వయసు పిల్లలో వస్తుంది. ఫెబ్రైల్ సీజర్స్ అంటారు వీటిని. ఓకే. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగినప్పుడు హైపర్థర్మియా అంటారు కదా, అప్పుడు ఆ వయసులో ఇంకా పూర్తిగా డెవలప్ కాని న్యూరానల్ నెట్వర్క్లో డిస్ఫంక్షన్ జరిగి ఈ సాధారణ మూర్ఛ వస్తుంది. మరి దీనికి ఏం చేయాలి? ఇది సాధారణంగా 5 నిమిషాల లోపే ఆగిపోతుంది. యాంటీపైరెటిక్స్ అంటే జ్వరం బిల్లలు వాడి ఉష్ణోగ్రతను తగ్గించడమే దీనికి సరైన చికిత్స. సరే, కాని ఆ సీజర్ 5 నిమిషాలు దాటినా లేదా ఒకదాని వెనక ఒకటి ఆగకుండా వస్తుంటే అప్పుడు పరిస్థితేమిటి? అబ్బో, అది అత్యంత ప్రమాదకరమైన మెడికల్ ఎమర్జెన్సీ అండి. దాన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అంటారు. వరుసగా మూర్ఛలు వస్తూ మధ్యలో రోగి స్పృహలోకి రాకపోయినా దాన్ని ఈ కేటగిరీలో వేస్తారు. అప్పుడేం చేయాలి వెంటనే? ఆ సమయంలో ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా సిరల ద్వారా అంటే ఐవీ ద్వారా నేరుగా రక్తంలోకి లొరజెపామ్ మరియు ఫెనిటోయిన్ అనే మందులను పంపించాలి. లేదంటే మెదడు కణాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. ఇక్కడే నాకో పెద్ద సందేహం వస్తోంది. మనం మందుల గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ మందులు మూర్ఛను ఆపుతున్నాయి, సంతోషం. అవును. కానీ నోట్స్ చూస్తుంటే ఈ మందులు ఎలా పనిచేస్తాయి మరియు వాటి దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది చదివితే భయమేస్తోంది. వ్యాధి కంటే చికిత్స సంక్లిష్టంగా ఉందేమో అనిపిస్తోంది. అసలు ఇవి ఎలక్ట్రికల్ తుఫానును ఎలా ఆపుతాయి? మీ ఆశ్చర్యం సబబే. ఈ డ్రగ్స్ 2 రకాలుగా ఉంటాయి: బ్రాడ్ స్పెక్ట్రమ్ మరియు నారో స్పెక్ట్రమ్. వాల్ప్రోయిక్ యాసిడ్, లెవెటిరాసిటమ్ లాంటివి బ్రాడ్ స్పెక్ట్రమ్. అంటే ఇవి అన్నిటికీ పనిచేస్తాయా? అవును. ఇవి ఫోకల్ మరియు జనరలైజ్డ్ రెండింటికీ పనిచేస్తాయి. ఉదాహరణకు జువనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీకి, అలాగే యాబ్సెన్స్ సీజర్స్తో పాటు టానిక్ క్లోనిక్ సీజర్స్ కూడా వచ్చే పిల్లలకు ఇథోసుక్సుమైడ్ పనిచేయదు. ఓహో, అప్పుడు అక్కడ ఖచ్చితంగా ఈ వాల్ప్రోయిక్ యాసిడ్ మాత్రమే వాడాలి. ఇక కార్బమాజపైన్, ఫెనిటోయిన్ లాంటివి నారో స్పెక్ట్రమ్. వీటిని కేవలం ఫోకల్ సీజర్స్కు వాడతారు. సరే, పనితీరు గురించి కూడా చెప్పండి. ఇక ఇవి ఎలా పనిచేస్తాయంటే, ఇందాక మాట్లాడుకున్న ఎమర్జెన్సీ డ్రగ్ లొరాజెపామ్ ఒక బెంజోడయాజపైన్. ఇది మెదడులోని గాబా-ఏ రిసెప్టార్ వద్ద పనిచేసి కణంలోకి నెగటివ్ ఛార్జ్ ఉండే క్లోరైడ్ అయాన్లు లోపలికొచ్చేలా చేస్తుంది. అంటే పాజిటివ్ అయాన్ల వల్ల మూర్ఛ వస్తే ఇది నెగటివ్ అయాన్లను పంపి మంటల మీద నీళ్లు చల్లినట్లు యాక్షన్ పొటెన్షియల్ను అడ్డుకుంటుందన్నమాట. భలే చెప్పారు. అవును, అదే. ఇథోసుక్సుమైడ్ అయితే థాలమస్లోని టీ టైప్ కాల్షియం ఛానల్స్ను బ్లాక్ చేస్తుంది. ఫెనిటోయిన్, లామోట్రిజిల్ లాంటివి నేరుగా సోడియం ఛానల్స్ని నిరోధించి బౌన్సర్లను తాళం వేసి బంధించేస్తాయి. పనితీరు బాగానే ఉంది, కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్. లామోట్రిజన్ అనే మందు తీసుకుంటే ప్రాణాలు పోయే స్థాయిలో చర్మం ఓడిపోతుందని ఉంది. అది ఎలా సాధ్యం? మెదడుకు సంబంధించిన మందు చర్మాన్నెలా కాలుస్తుంది? చాలా భయంకరమైన విషయం ఇది. దీన్నే ప్రాణాంతకమైన స్టీవెన్స్ జాన్సన్ సిండ్రోమ్ లేదా టాక్సిక్ ఎపిడర్మల్ నెక్రోలిసిస్ అంటారు. ఇది ఎలా జరుగుతుందంటే, కొన్నిసార్లు రోగి రోగనిరోధక వ్యవస్థ ఈ మందును ఒక ప్రమాదకరమైన వైరస్లాగా భావిస్తుంది. అబ్బా, అంటే మన బాడీ మనమీదే దాడి చేస్తుందా? అవును. ఆ మందు చర్మకణాలకు బైండ్ అయినప్పుడు రోగనిరోధక కణాలు స్వంత చర్మం మీదే దాడి చేస్తాయి. మొదట ఫ్లూ లాంటి లక్షణాలొస్తాయి. ఆ తర్వాత ముఖం, పెదాలు, చర్మకణాలు ఎపాప్టోసిస్కు గురై, అంటే సెల్ఫ్ డిస్ట్రక్ట్ అనమాట. అదే, చర్మమంతా కాలిపోయినట్లుగా పుట్టులా రాలిపోతోంది. నిజంగా వినడానికే వణుకు పుడుతుంది. ఇదే కోవలో డ్రెస్ సిండ్రోమ్ అనే మరో పేరు కనిపిస్తుంది.
ఇది కూడా అలర్జీ రియాక్షనేనా? అవును, డ్రెస్ సిండ్రోమ్ అంటే డ్రగ్ రియాక్షన్ విత్ ఈసినోఫిలియా అండ్ సిస్టమిక్ సిమ్టమ్స్. ఇది మరో విలక్షణమైన ఆలస్యంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్. ఆలస్యంగా వస్తుందా? ఫెనిటోయిన్, కార్బమెజెపైన్ లాంటి మూర్ఛ మందులే కాదు. అల్లోప్యూరినాల్, సల్ఫసాలజిన్, మైనోసైక్లిన్, వాంకోమైసిన్ లాంటి యాంటీబయోటిక్స్ వాడిన 2 నుండి 8 వారాల తర్వాత ఇది అకస్మాత్తుగా బయటపడుతుంది. అబ్బో, అంటే రోగికి మందు పడలేదని ముందుగా తెలియదన్నమాట. ఖచ్చితంగా. వారాల తర్వాత విపరీతమైన జ్వరం, ముఖం వాపు, దద్దుర్లొస్తాయి. రక్తంలో ఇసినోఫిల్స్ పెరిగిపోయి లింఫ్ నోడ్స్ వాపుస్తాయి. ఇది కాలేయం లాంటి అవయవాల పనితీరును కూడా దెబ్బతీస్తుంది. ఈ మందుల లిస్ట్లో ఫెనిటోయిన్ గురించి ప్రత్యేకంగా ఒక పెద్ద చాప్టరే ఉంది. ఇది విటమిన్ల లెవెల్స్ని, ఎముకల్ని, చిగుళ్లని ఇలా అన్నిటినీ ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఫెనిటోయిన్ ఒక డబుల్ ఎడ్ స్వాడ్ లాంటిది. మొదటి సమస్య దాని మెటబాలిజం. ఇది కాలేయంలోని హెపాటిక్ P45 ఆక్సిడేసెస్ అనే ఎంజైమ్స్ ద్వారా విచ్ఛిన్నమవుతుంది. ఇది డోస్ డిపెండెంట్. ఓకే. ఒకవేళ రోగికి ఫినోబార్బిటల్, కార్బమజైపిన్, రిఫాంపిన్ లాంటి మందులు కూడా ఇస్తే అవి ఆ ఎంజైమ్స్ను విపరీతంగా ప్రేరేపిస్తాయి. అప్పుడు ఫెనిటోయిన్ రక్తంలో నిలువకుండా వేగంగా కరిగిపోయి మళ్లీ మూర్ఛ వస్తుంది. మరి చిగుళ్లవాపు గురించి? రెండో సమస్య అదే. దీన్నే జింజివల్ హైపర్ప్లాసియా అంటారు. ఫెనిటోయిన్ వల్ల శరీరంలో PDGF అంటే ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది. ఇది మ్యాక్రోఫేజెస్ ద్వారా కణాలను, ఎముకను ప్రేరేపించి చిగుళ్లు విపరీతంగా పెరిగేలా చేస్తుంది. అబ్బా, ఇక విటమిన్ డి సమస్య కూడా ఉందన్నారు కదా? అవును. ఫెనిటోయిన్ కాలేయంలో CYP24 అనే మరో ఎంజైమ్ని ప్రేరేపిస్తుంది. మన శరీరంలో విటమిన్ డి యాక్టివ్గా మారాలి కదా. అవును. కానీ ఈ ఎంజైమ్ దాన్ని 24-25 డైహైడ్రాక్సీ విటమిన్ డి అనే యాక్టివ్ కాని రూపంలోకి మార్చేస్తుంది. దీంతో శరీరంలో అసలైన విటమిన్ డి లోపం వచ్చి ఎముకలు గుల్లబారిపోతాయి. అంతేకాదు, దీని మోతాదు కొంచెం ఎక్కువైనా అది నేరుగా సెరెబెల్లం, వెస్టిబ్యులార్ వ్యవస్థపై దాడి చేస్తుంది. అప్పుడు మనిషి తూలిపోవడం అంటే ఎటాక్సియా, మరియు కనుగుడ్లు వాటంతటావే కదలడం అంటే నిస్టాగ్మస్ జరుగుతుంది. ఈ కెమికల్స్ లోపల ఎంత విధ్వంసం సృష్టిస్తున్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ వీటికి తోడు సాధారణ జలుబు, అలర్జీ మందులు కలిపితే ఇంకేమైనా ప్రమాదం ఉందా? చాలా పెద్ద ప్రమాదముందండి. ఉదాహరణకు డిఫెన్హైడ్రమైన్, క్లోర్ఫెనిరమైన్ లాంటి ఫస్ట్ జనరేషన్ H1 యాంటీహిస్టమైన్స్ను ఒకవేళ బెంజోడయాజపైన్స్తో కలిపి వాడితే. ఓకే, బెంజోడయాజపైన్స్ అంటే CNS డిప్రెసెంట్స్ కదా? అవును. ఆ రెండింటి ప్రభావం రెట్టింపైపోయి అత్యంత తీవ్రమైన మత్తు వస్తుంది. అది డ్రైవింగ్ చేసేవారికి, వృద్ధులకు చాలా ప్రమాదకరం. సరే, మందులు మన కణాల మెటబాలిజంను ఎలా చిన్నాభిన్నం చేస్తాయో చూశాము. కానీ ఇదంతా బయట నుండి వచ్చే కెమికల్స్ వల్ల జరిగేది. ఒకవేళ మనిషి పుట్టుకతోనే కణాలలోనే లోపముంటే పరిస్థితి ఏమిటి? అది ఇంకా సంక్లిష్టమైన అంశం. ఉదాహరణకు మైటోకాండ్రియల్ డిజార్డర్స్. మైటోకాండ్రియా అనేది కణానికి పవర్ హౌస్ అని మనకు తెలుసు కదా. అవును. ఆశ్చర్యకరంగా ఈ వ్యాధులు కేవలం తల్లి నుండి మాత్రమే వస్తాయి. దీన్నే మెటర్నల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఈ వ్యాధి ఉన్నవారి కండరాల ఫైబర్స్ కింద అసాధారణమైన పనిచెయ్యని మైటోకాండ్రియా చెత్తలా పేరుకుపోతుంది. అబ్బా, చెత్తలాగానా? ఆ ఫైబర్స్ను మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు అవి ఎర్రగా, చిరిగిపోయినట్లుగా రెడ్ ర్యాగ్డ్ ఫైబర్స్లా కనిపిస్తాయి. ఈ శక్తి కేంద్రాలకు సంబంధించి పిల్లల్లో వచ్చే రే సిండ్రోమ్ గురించి కూడా ఈ రీసెర్చ్ నోట్స్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు కదా. ఇది జ్వరం వచ్చినప్పుడు ఇచ్చే ఒక మందు వల్ల వస్తుందని ఉంది. అవును, అదొక చేదు నిజం. పిల్లలకు వైరల్ జ్వరం వచ్చినప్పుడు పొరపాటున ఆస్పిరిన్ ఇస్తే ఈ ప్రమాదం వస్తుంది. ఆస్పిరిన్ వల్ల ఇంత ప్రమాదమా? అవునండి. ఆ సమయంలో ఆస్పిరిన్ ఒక మైటోకాండ్రియల్ టాక్సిన్లా పనిచేసి ఆ శక్తి కేంద్రాలను నాశనం చేస్తుంది. దీనివల్ల అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ వస్తుంది, కాలేయంలో కొవ్వు పేరుకుపోతోంది. దీన్నే హెపాటిక్ స్టీటోసిస్ అంటారు. కాలేయం పనిచేయకపోవటం వల్ల రక్తంలో అమ్మోనియా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ అమ్మోనియా నేరుగా మెదడుకు చేరి అక్కడి ఆస్ట్రోసైట్ కణాలను ఉబ్బేలా చేస్తుంది. దీనివల్ల మెదడులో నీరు చేరి వాపు మరియు ఎన్సెఫలోపతి వస్తాయి. వావ్,
ఒక చిన్న ఆస్పిరిన్ బ్రెయిన్ వాచేలా చేస్తుందన్నమాట. ఇక కణాలలోనే చెత్త పేరుకుపోయే ఇంకో వ్యాధి గురించి కూడా చూశాను. ఫ్యాటీ యాసిడ్స్ని కరిగించకపోవడం వల్ల వచ్చే వ్యాధి కదా? మీరు పెరాక్సిసోమల్ డిజార్డర్స్ గురించి చెప్తున్నారు. జెల్వెగర్ సిండ్రోమ్ లేదా ఎడ్రినోల్యూకోడిస్ట్రోఫీ లాంటివన్నమాట. అవే. మన కణాల్లో పెరాక్సిజోమ్స్ అనేవి ఒక చెత్త కుండీ లాంటివి. అవి వెరీ లాంగ్ చైన్ మరియు బ్రాంచ్డ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, ఉదాహరణకు ఫైటానిక్ యాసిడ్ లాంటివిని ఆక్సీకరణ చేసి కరిగించాలి. ఆ ప్రక్రియ ఆగిపోతే? ఆ ప్రక్రియ లోపించినప్పుడు ఆ కొవ్వు ఆమ్లాలు విచ్ఛిన్నం కాలేవు. ఇవి క్రమంగా మెదడ్లో పేరుకుపోయి నాడీ వ్యవస్థ వైరింగ్ను అంటే మైలిన్ పొరను శాశ్వతంగా దెబ్బతీస్తాయి. ఈ మైక్రోలెవెల్ డిజార్డర్స్ పక్కన పెడితే నాడీ వ్యవస్థలో వచ్చే ఇంకో సమస్య నాకు ఆసక్తికరంగా అనిపించింది. వయసు పైబడిన వారిలో చేతులు వనగడం మనం చూస్తుంటాం గదా? అవును. కానీ కాఫీ కప్పు పట్టుకోడానికి చెయ్యి చాచినప్పుడు ఆ కప్పుకి దగ్గరగవుతున్న కొద్దీ వణుకు ఎందుకు తీవ్రమవుతుంది? దాన్ని సెరెబెల్లార్ ట్రెమర్స్ అంటారు. మెదడ్లోని సెరెబెల్లం అంటే చిన్న మెదడు మన కదలికలను ఖచ్చితంగా కొలుస్తుంది. అది దెబ్బతిన్నప్పుడు ఈ వణుకు వస్తుంది. దీని లక్షణాలెలా ఉంటాయి? ఇది తక్కువ ఫ్రీక్వెన్సీ అంటే 5 హెర్ట్జ్ కంటే తక్కువ, కానీ ఎక్కువ యాంప్లిట్యూడ్తో అంటే పెద్దగా ఊగడంతో ఉంటుంది. మీరన్నట్లు లక్ష్యానికి దగ్గరవుతున్న కొద్దీ మెదడు కరెక్షన్స్ చేయడం ఫెయిల్ అయ్యి ఆ వణుకు పెరుగుతుంది. అటాక్సియా, డిస్మెట్రియా మరియు పదే పదే చేసే కదలికలలో లోపాలు దీంట్లో కనిపిస్తాయి. సరే, ఈ నాడీ వ్యవస్థ మనకు తెలిసిన బ్రెయిన్, స్పర్శనే కాకుండా మన కంట్రోల్లో లేని గర్భాశయం లాంటి అవయవాలను కూడా ఎలా కంట్రోల్ చేస్తోందో చెప్పండి. సింపథోమిమెటిక్ ఏజెంట్స్ వాడితే గర్భాశయం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? నాడీ వ్యవస్థ రిసెప్టర్స్ ద్వారా ప్రతి అవయవాన్ని కంట్రోల్ చేస్తుంది. ఉదాహరణకు బీటా-2 రిసెప్టర్స్ ప్రధానంగా ఊపిరితిత్తులు, రక్తనాళాలపై ఉంటాయి కదా, కానీ ఇవి గర్భాశయంపై కూడా ఉంటాయి. ఓహో. ఒకవేళ ఆస్తమాకి వాడే మందుల్లాంటి వాటితో ఈ రిసెప్టర్స్ను ప్రేరేపిస్తే గర్భాశయ కండరాలు రిలాక్స్ అవుతాయి. దీన్నే టోకోలిసిస్ అంటారు. నెలలు నిండకుండానే నొప్పులు వస్తే గర్భాశయాన్ని శాంతింపజేయడానికి డాక్టర్లు దీన్ని వాడతారు. మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా? ఇదే సమయంలో ఇది ఎన్ఏకే, ఏటీపీఏస్ పంపులను ఎక్కువగా ప్రేరేపిస్తే రక్తంలోని పొటాషియమంతా కణాల్లోకి వెళ్ళిపోయి హైపోకలేమియా వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అవయవాల నియంత్రణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మూత్ర నియంత్రణ కోల్పోవడం అంటే అర్జ్ ఇన్కాంటినెన్స్ గురించి కూడా అడగాలి. నరాలను ట్యూన్ చేయడం ద్వారా దీన్ని ఎలా ఆపుదారో? వయస్సు పైబడిన వారిలో లేదా నరాల సమస్య ఉన్నవారిలో మూత్రాశయం మీద నియంత్రణ తప్పుతుంది కదా. దీనికి వెన్నుపాము అడుగుబాగాన ఉండే S2 నుండి S4 నరాల మూలాలకు న్యూరోమాడ్యులేషన్ అనే చికిత్స చేస్తారు. ఎలక్ట్రికల్ పల్సెస్ ద్వారా అంటారా? అవును. చిన్న ఎలక్ట్రికల్ పల్సెస్ ఇవ్వటం ద్వారా కటి కండరాలను మరియు ఎక్స్టర్నల్ యురెథ్రల్ స్ఫింక్టర్ను బలోపేతం చేస్తుంది. ఇది బ్లాడర్ యొక్క స్ట్రెచ్ కంట్రాక్షన్ రిఫ్లెక్స్పై సానుకూల ప్రభావం చూపి మూత్రాన్ని ఆపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. వయస్సు పైబడిన వారి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి వారిలో వచ్చే నిద్రలేమి గురించి కూడా ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. వారికి నిద్ర పట్టటానికి సాధారణ నిద్రమాత్రలు లేదా అలర్జీ మందులు వాడటం ఎంతవరకు సురక్షితం? అస్సలు సురక్షితం కాదండి. వృద్ధులలో నిద్రలేమికి బెంజోడియాజెపైన్స్, యాంటీహిస్టమైన్స్ లేదా మత్తును కలిగించే యాంటీ డిప్రెసెంట్స్ అస్సలు వాడకూడదు. ఎందుకని? వాటి వల్ల మత్తు ఎక్కువైపోయి రాత్రిపూట బాత్రూంకి లేచినప్పుడు కింద పడిపోయి ఎముకలు విరగ్గొట్టుకునే ప్రమాదం చాలా ఎక్కువ. మరి దానికి ప్రత్యామ్నాయమేంటి? దానికి బదులుగా రెమెల్టియాన్ అనేది వాడటం సురక్షితం. ఇది మెలటోనిన్ అగోనిస్ట్. అంటే మన మెదడు సహజంగా చీకటి పడగానే ఉత్పత్తి చేసే మెలటోనిన్ లాగే పనిచేస్తుంది. ఇది నిద్రపట్టే సమయాన్ని తగ్గిస్తుంది, ఎలాంటి భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. వావ్! ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. మెదడు కణాల్లో నడిచే చిన్న మోటార్ల దగ్గర నుండి మొదలుపెట్టి మూర్ఛవ్యాధుల్లోని రకాలు, ఆ సీజర్స్ను కంట్రోల్ చేసే మందులు, తెచ్చే స్టీవెన్స్ జాన్సన్ లాంటి ప్రాణాంతకమైన చర్మ సమస్యలు, అవును, విటమిన్ డి లోపాలు, మైటోకాండ్రియల్ డిజార్డర్స్, వృద్ధులలో సురక్షితమైన నిద్ర మాత్రల వరకు ఎన్నో విషయాలను డీకోడ్ చేశాం. ఈ మొత్తంలో అసలు విషయమేమిటంటే ఈ నాడీ వ్యవస్థలో సోడియం, పొటాషియం మరియు కాల్షియం అయాన్ల మార్పిడి అనేది ఎంత సూక్ష్మమైనదో, అది గతి తప్పితే ఎంతటి తీవ్ర పరిణామాలొస్తాయో మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం.
ఖచ్చితంగా ఇదంతా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్. చివరగా ఒక కొత్త ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈరోజు మనం చూసినట్లుగా ఎలక్ట్రికల్ సమస్యలను ఆపడానికి మనం రసాయనాలను వాడుతున్నాం. దానివల్ల కాలేయం పాడవడం, చర్మం దెబ్బతినడం లాంటి ఇన్ని భయంకరమైన దుష్ప్రభావాలొస్తున్నాయి. నిజమే. భవిష్యత్తులో ఈ రసాయనాల అవసరమే లేకుండా ఇందాక మన మూత్రాశయ నియంత్రణకు వాడినట్లుగా నేరుగా ఖచ్చితమైన ఎలక్ట్రికల్ పల్సెస్ ద్వారా నాడీ వ్యవస్థను ట్యూన్ చేసే సాంకేతికత, అంటే ప్యూర్ ఎలక్ట్రికల్ న్యూరోమాడ్యులేషన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకొస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది కదా. అది మెడికల్ ఫీల్డ్లో ఒక పెద్ద అద్భుతమే అవుతుంది. అవును, ఒక చిన్న ఎలక్ట్రికల్ చిప్తో బ్రెయిన్ని బ్యాలెన్స్ చేస్తే ఈ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ గతమైపోతాయి. ఇలాంటి సరికొత్త భవిష్యత్తు వైపు మెడికల్ సైన్స్ అడుగులు వేయడం ఎంతో అద్భుతమైన పరిణామం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణలో కలుద్దాం.